ఖమ్మం నుంచి అనేక మంది ప్రయాణానికి రైల్వే మార్గాన్నే ఎంచుకుంటారు. హైదరాబాద్, విజయవాడ వెళ్లాలంటే ఖమ్మం రైల్వే స్టేషన్కు రావాల్సిందే. ఎల్లప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది స్టేషన్. కానీ ఇటీవల చేపట్టిన ఆధునీకరణ పనులతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిల్చోడానికి నీడలేక, తాగునీరు లేక అనేక ట్రైన్లు రద్దై ప్రయాణికులు అవస్థ పడుతున్నారు. ట్రైన్ జర్నీనే నమ్ముకున్న సామాన్య ప్రయాణికులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ స్టేషన్ నుంచి నిత్యం 15-20 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. 9 నెలలుగా రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిలువ నీడ లేక, తాగేందుకు నీళ్లు లేక తీవ్రమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 25 కోట్ల 40 లక్షలతో ఖమ్మం స్టేషన్ లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్ హాల్లు, టాయిలెట్స్, స్టేషన్ కు నూతన భవన నిర్మాణం చేపట్టారు. స్టేషన్ లో నిత్యం రద్దీగా ఉండటంతో పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ట్రైన్ బాగా లేట్ అయింది, 6 అవర్స్ అయిపోతుంది. ఇక్కడ మేము కూర్చుంటానికి కానీ మాకు ఎటువంటి ఫెసిలిటీ లేదు. బాగా ఎండగా ఉంది. మాకు తాగడానికి డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు షెడ్స్ మాకు వాటర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. ఆధునీకరణ కోసం స్టేషన్ ప్లాట్ఫారాలపై పాత కప్పులను తొలగించారు. షెడ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ట్యాప్లను కూడా తొలగించారు. కనీసం నిలుచునేలా నెట్ షెడ్లైనా ఏర్పాటు చేయాలని, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని కోరుతున్నారు ప్యాసింజర్స్. డ్రింకింగ్ వాటర్ కూడా కష్టం. అది కనీసం అది శుద్ధి చేసిందో తెలియదు. అది అంత ఇబ్బందికరంగా ఉంది ప్రయాణాలకి. ఇది సహకరించి ఖమ్మం స్టేషన్ని సకాలంలో పట్టించుకోగలరని మనం. నిల్చోడానికి నీడ అనేది సరి అయింది లేదండి. ఎంత ట్రైన్ అనేది కొంచెం ట్రైన్స్ టైమింగ్ మారాయి కాబట్టి ప్రయాణికులు ఎంతసేపు అయినా ఎండలోనే నిలబడాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లాలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండాకాలంలో బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇలాంటి టైంలో రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టాలంటే జంకుతున్నారు లోకల్స్. వృద్ధులు, మధ్య వయస్కులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆధునీకరణ పనులతో అనేక ట్రైన్లు రద్దు చేశారు. టికెట్ ఎక్కువ ఉన్న ట్రైన్లను నడుపుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ట్రైన్లు రద్దు చేశారని ఆరోపిస్తున్నారు. షెడ్లు లేవు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడతారు. చెట్లు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, మొక్కలు, ఎండ తీవ్రంగా పెరిగింది. ఆ ఎండ దెబ్బ తగిలి కొంతమంది అడ్డం పడే కాడికి కూడా వచ్చింది. ట్రైన్లు కొంచెం లేటుగా నడుస్తున్నాయి. ఎంతో కీర్తి కలిగిన రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. పనులు త్వరగా పూర్తి చేసి అన్ని రకాల రైల్వే సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.